ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు, ఇంకో 10 ఏళ్ళు కూడా చంద్రబాబే సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ అంటున్నారు. మరి జనసేన సైనికులు ఈ వ్యాఖ్యని ఎట్లా చూస్తారు? పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ మాట అనాల్సొచ్చింది అంటే ఏం చెప్తారు సార్ అసలు? వాళ్ళందరూ కూడా కూటమిలో ఉన్నారండి. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ మినిస్టర్ ఎవరు? అనిత కాదు, మన చంద్రబాబు నాయుడు గారే ఆ లా అండ్ ఆర్డర్ మినిస్టర్ శాఖ ఆయన చేతిలో ఉంది. ఆయన అనిత గారి మీద మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి మీదే లా అండ్ ఆర్డర్ మీద కేసు దాని మీద అది దాంట్లో కొంత పొరపచ్చాలు వచ్చిన మాట వస్తుంది. దాన్ని ఆయన కవర్ చేయడానికి అన్నారు, ఏమన్నారో. కానీ ఒకటి మాత్రం, కళ్యాణ్ బాబు గారు దమ్మున్న వ్యక్తి ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం నిజంగా ఆయన అన్యాయం జరుగుతుంది విభజనలో 11 రోజులు అన్నం మానేసిన వ్యక్తి. అంటే అక్కడ తెలంగాణలో ఒకసారి ఆయనకి ఎవరు దిక్కుమాలి సలహాదారులు తగ్గుతారో ఆ రోజు ఆయనకి తేడా వస్తుంది. కానండి నేను కనుక తెలంగాణ ఉద్యమం ఉంటే ఆంధ్ర పాలకులకి చుక్కలు చూపించేవాడిని. ఎలాంటి వాళ్ళు ఎన్టీ రామారావు గారు ఏమన్యాయం చేశాడో, విజయభాస్కర్ రెడ్డి గారు ఏమన్యాయం చేశాడో, చంద్రబాబు నాయుడు గారు ఏం దుర్మార్గం చేశాడో తెలంగాణ నాకు తెలియదు, కానీ మరి ఆయన తెలిసేమో కానండి. అయి తప్పు. కానీ ధర్ముని మాట్లాడాడు. దక్షిణాది జరుగుతున్న అన్యాయం మీద నిజమైన గళమెత్తిన గట్టి మనిషి కళ్యాణ్ బాబు గారు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది, ద్రోహం జరుగుతుంది, దుర్మార్గం జరుగుతుంది, ఉత్తరాది పాలకులు అన్యాయం చేస్తాను, ఇంకా అన్యాయం చేశారు. అప్పటి మీద ఆయన పెట్టిన హోదా దాని మీద రాయలసీమ ఉత్తరాది ₹1 ఇవ్వకుండా ఇంకా మోసాలు చేస్తాను. ఆయన ఎత్తిన గళం కంటే కూడా 10 రెట్లు ఎక్కువ అన్యాయం జరిగింది. ఇప్పుడు మొత్తం గుజరాత్ పట్టుకుపోతున్నారు చాలామంది. మరి అలాంటి మనిషి, ఒక దమ్మున మనిషి, ఐ ఆమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్ ఎట్ ద టైం. నిజంగా ఒక మార్పు తీసుకోవాల్సిన మనిషి. ఆయన మాట్లాడారు, గొడ్డు మాంసం తింటే తప్పేంటి అన్నట్టు కూడా. వివేకానందుడు తింటానన్నాడు, ఏంటి ఈ హిందూ నాయకులు గొడవ పెడుతున్నారని కూడా గట్టిగా మాట్లాడారు. మాట్లాడకుండా ఉండాల్సింది. సరే, ఏదేమైనా గప్పుకుని ఎక్స్ట్రీమ్స్ ఏదైనా వాళ్ళ నాన్నగారు ఏదో అని కూడా మాట్లాడారు, అది వేరే అండి. బట్ యాజ్ ఫర్ దిస్ ఈజ్ కన్సర్న్, కూటమిలో బేటలు లేవు, గట్టిగా ఉందని చెప్పడానికి మాత్రం మాట్లాడి ఉంటారు ఉద్దేశం. ఓకే, అంతకుమించి అది పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. బట్ నా హంబుల్ రిక్వెస్ట్ అంటే ఆయనకి, ఆంధ్రప్రదేశ్కి మోసం, దగా మీద దగా జరుగుతుంది. ఇదేదో ఆ మిస్సైల్ ఫ్యాక్టరీ వచ్చింది, లేదంటే ఆ మహారాష్ట్ర వాళ్ళు తన్ని తగలేసిన కాలుష్య రిఫైనరీ ఒకటి వస్తుంది, లేదంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చంపేయడానికి మిత్తల్ గారు వస్తున్నారు అనే దయచేసి మీరు గమనించండి. ఇవన్నీ ఆరోపణలు ఉన్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ హోదా విభజన హామీలు ఇంకా 2027 మార్చి వరకు కూడా ఈశాన్య రాష్ట్రాలు కొన్ని వస్తున్నాయి ఈ రాయితీలు, మీరు దాని మీద పెడితే ఉత్తరాంధ్ర రాయలసీమ పెట్టి నిజంగా పోలవరం పూర్తి స్థాయిలో పునరావాస ప్యాకేజీ స్టేజ్ 2లో స్టేజ్ 3లో కానీ మొత్తం ఇమ్మీడియట్గా ఇచ్చే సంవత్సరంలో కనుక చేస్తేనే మన రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసినట్టు, లేదంటే దారుణమైన అన్యాయం చేసినట్టు పదవులు. దయచేసి మా హంబుల్ రిక్వెస్ట్.